Yeah, coming to the topic depreciation kada, we started depreciation అండి. Okay, so coming to assets coming to assets, so what is an asset అండి? What is an asset? It is an item which gives you future benefit. Yeah, future benefit. Okay, that is the thing we call it as, like, generally we call it as asset. Okay, one second. స్క్రీన్ షేర్ చేయట్లేదా? వన్ సెకండ్ అండి. ఓకే, yeah, come back. So asset is an item which gives a future benefit. Okay, and generalized definition is, of an asset. Okay, so coming to asset, so I'll bifurcate assets based on the usage of the asset. So based on the usage, so how can I bifurcate how many like type of uses an asset can put into? Business, personal, rental, investment. Yeah, I can put this asset into business purpose or rental purpose or పర్సనల్ పర్పస్, ఇంకా Investment. ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ పుట్ ఎన్ అసెట్, ఇఫ్ లెట్స్ సే ఐఎమ్ హ్యావింగ్ ఎ ల్యాప్టాప్, ఐఎమ్ హ్యావింగ్ ఎ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ని నేను నా పర్సనల్గా నా సొంత అవసరాల కోసం వాడుతుంటే క్యాన్ ఇట్ క్లెయిమ్ డిప్రిషియేషన్? No. No, కెన్ ఐ క్లెయిమ్ డిప్రిషియేషన్? No. So my first question is, am I earning any income out of personal use assets? No. no, No. Clear kadandi? So when an asset is used for personal usage, or if an asset is not producing any kind of income, if an asset is not producing any kind of income, any source of income, okay, then you cannot claim depreciation on that. You cannot claim depreciation on that. So if an asset is used for personal usage, used for personal purpose, so you cannot claim depreciation on that. Clear? ఈ పాయింట్ క్లియర్ కదా? సో ఫస్ట్ థింగ్, సో డిప్రిషియేషన్ అనేది ఏ అసెట్స్ మీద మనం తీసుకుంటాం, ఏ అసెట్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి? on business assets. సో క్యాన్ ఐ కాల్, సో బిజినెస్ అసెట్స్ కరెక్టే అండి. సో జనరలైజ్గా చెప్పాలంటే ఇప్పుడు బిజినెస్ అసెట్స్ అంటే ఓన్లీ బిజినెస్ అసెట్స్ అయినా, రెంటల్ కూడా చేయొచ్చు కదా, ఇన్వెస్ట్మెంట్ చేసిన అసెట్స్ Yes. కూడా చేయొచ్చు కదా. Which assets gives us యా, విచ్ gen- విచ్ ప్రొడ్యూస్ ఆర్ విచ్ జనరేట్ ఇన్కమ్. సో క్యాన్ ఐ కాల్ ఇట్ అస్ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ అసెట్స్? ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ అసెట్స్. If an asset is producing any kind of income, if you are deriving any income from a particular asset, then you should depreciate it. Because ఎందుకు, why you are saying this అంటే, ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ put an asset for the business purpose, so I'll get some income, business income. So business income, should I need to report it on 1040? బిజినెస్ ఇన్కమ్ రిపోర్ట్ చేయాలా? బిజినెస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పైన రిపోర్ట్ చేయాలా? సో మీకు క్లియర్గా చెప్పినానండి. ఫస్ట్ థింగ్, నేను ఇన్కమ్ గురించి మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఆల్ ఇన్కమ్స్ ఆర్ ట్యాక్సబుల్ అన్లెస్ స్పెసిఫికల్లీ ఎగ్జామ్టెడ్ బై ద ఐఆర్ఎస్. ఇఫ్ ఐఆర్ఎస్ సేస్ దట్ ఈ ఇన్కమ్ ఎగ్జామ్ట్ అని చెప్తేనే ఆ ఇన్కమ్ అనేది ఎగ్జామ్ట్, అదర్వైజ్ it is taxable. If it is taxable, it has to be reported on 1040. 1040. So that means ఇప్పుడు బిజినెస్ ఇన్కమ్, ఒక అసెట్ బిజినెస్ పర్పస్కి వాడినప్పుడు దాని నుంచి వచ్చే బిజినెస్ ఇన్కమ్ మనం 1040 పైన రిపోర్ట్ చేయాలంటే చేయాలి. రెంటల్ ఇన్కమ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే ఇన్కమ్స్ అనేవి రిపోర్ట్ చేస్తున్నప్పుడు దానికి రెస్పెక్టివ్ ఎక్స్పెన్సెస్ కూడా రిపోర్ట్ చేయాలా వద్దా? Yes. యా. సో ఒక ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ అసెట్ నుంచి ఏ ఇన్కమ్ అయితే నువ్వు జనరేట్ చేస్తున్నావో ఆ ఇన్కమ్ నువ్వు 1040 రిటర్న్ పైన, నీ ట్యాక్స్ రిటర్న్ పైన నువ్వు రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా
నువ్వు రిఫ్లెక్ట్ చేయాలి. నువ్వు ఇన్కమ్, నిన్ను ఐఆర్ఎస్ ఏమంటుంది, ఇన్కమ్ రిపోర్ట్ చేయనప్పుడు దానికి రిలేటెడ్. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే జాన్ ఈజ్ డూయింగ్ ఏ బిజినెస్, జాన్ ఈజ్ డూయింగ్ ఏ బిజినెస్ అండి. సో ఈ బిజినెస్లో వాడికి ఎంత సేల్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ షూ బిజినెస్, వాడు ఏ బిజినెస్ చేస్తున్నాడు, షూ బిజినెస్ చేస్తున్నాడు. వాడు షూస్ని అమ్మి ఒక 1 lakh సేల్ చేసిండు, 1 lakh సేల్ చేసిండు. ఇప్పుడు డైరెక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వచ్చి నీ సేల్ అమౌంట్ మీద నువ్వు ట్యాక్స్ కట్టు అంటే జాన్ కడతాడా? డైరెక్ట్లీ సేల్ అమౌంట్ అదే నీ ఇన్కమ్ అంటే. ఇప్పుడు ఈ షూ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే డస్ దిస్ పర్సన్ ఇన్కర్ ఎనీ ఎక్స్పెన్సెస్? Yes. ఇప్పుడు ఈ షూ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే రా మెటీరియల్స్ కావాలి, ఆ, ఈ ఈ షాప్కి రెంట్ కట్టాలి, వాడి శాలరీస్ ఇవ్వాలి, శాలరీస్ పే చేయాలి, ఇంకా ఇంకేముంటాయండి, Labor charge. లేబర్ అంటే శాలరీస్ కింద పెట్టుకుందామండి, వేజెస్ పేడ్ పెట్టుకుందాం. ఇంకా వాడు అడ్వర్టైజింగ్ చేసుకోవాలి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. లైక్ లెట్స్ సే వీడు ఈ 1 lakh షూస్ సేల్ చేయడానికి వాడికి లెట్స్ సే మొత్తం ఎక్స్పెన్సెస్ 50,000 అయింది. 50,000 అయింది. సో జాన్ ఐఆర్ఎస్కి ఆర్ టు ఏ అథారిటీ, ట్యాక్స్ అథారిటీ ఎంత అమౌంట్ మీద ట్యాక్స్ కట్టాలి? On 50K. ఓన్లీ 50K. ఇప్పుడు ఐఆర్ఎస్ వచ్చి జాన్ దగ్గరకు వచ్చి, జాన్ నువ్వు షూస్ అమ్మి 1 lakh రూపీస్ అర్న్ చేసినావు కదా, ఆ 1 lakh మీద నువ్వు ట్యాక్స్ కట్టంటే ఊరుకుంటాడా వాడు? No. No, he will say, for earning this 1 lakh, I have incurred some of the expenses. I'll deduct that expenses and I'll pay tax on the net business income. So, he will pay tax on net business income or net income. క్లియర్ కదండి. సో ఇప్పుడు వీటిలో ఈ ఎక్స్పెన్సెస్లో ఈవెన్ సమ్ టైమ్స్ we may purchase some assets to produce some incomes. బిజినెస్లో వాడు షూ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఈ నీడ్స్ టు పర్చేస్ సమ్ మిషనరీ ఫర్ దట్ కదండి. ఏదైనా ఒక మిషనరీ ఉంటుంది కదా షూ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఆ మిషనరీ కొన్నప్పుడు ఆ మిషనరీ, నా క్వశ్చన్ ఏంటంటే, ఈ 1 lakh earn చేయడానికి ఈ మిషనరీ ఏమన్నా హెల్ప్ చేసిందా? Yes. యా. సో ఇప్పుడు ఈ 1 lakhలో మిషనరీ నుంచి వచ్చిన ఇన్కమ్ కూడా ఇంక్లూడ్ అయింది అని అంటున్నారు కదా, మరి మిషనరీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కూడా మనం రిపోర్ట్ చేయాలా వద్దా? Yes. ఎస్. సో ఎప్పుడైనా ఒక అసెట్ ఓవర్ ద లైఫ్ టైం అది దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? Decreases. Decreases. Except I can say except land. Except the only exception is land అండి. నువ్వు ల్యాండ్, సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ద వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఇంక్రీజెస్. బట్ అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్ వేరే అసెట్స్ మాత్రం ఇఫ్ యూ యూజ్ ఎన్ అసెట్ సో కంటిన్యూస్లీ దాని వాల్యూ ఏమవుతూ ఉంటుంది, డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక కంప్యూటర్ ఉందనుకోండి, ఒక ల్యాప్టాప్ ఉంది. సో ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత పాడైపోతుంది, లైక్ ఎన్ని ఇయర్స్ దీని లైఫ్ అని ఒక ఫిక్స్డ్ లైఫ్ ఉంటుందా, ఉండదా? Yes. మరి ల్యాండ్కి ఉంటుందా? No. ల్యాండ్ హ్యాస్ నో ఫిక్స్డ్ లైఫ్ కదా అండి. సో డిప్రిషియేషన్, వీ కెనాట్ క్లెయిమ్ డిప్రిషియేషన్ ఆన్ ల్యాండ్ పైన డిప్రిషియేషన్ రాదు. ఎక్సెప్ట్ ల్యాండ్ వీ క్యాన్ డిప్రిషియేట్ ఎవ్రీ అసెట్, బికాస్ వేరే అసెట్స్ అన్నీ కూడా దాన్ని యూస్ చేస్తున్నప్పుడు డ్యూ టు వియర్ అండ్ టియర్ దాని యొక్క వాల్యూ డిక్రీస్ అయిపోతూ ఉంటుంది. బట్ ఎక్సెప్ట్ ల్యాండ్ ఏమవుతుంది, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అదేమవుతుంది, దాని వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, డిప్రిషియేట్ అవ్వదు. డిప్రిషియేట్ మీన్స్ కమింగ్ డౌన్, అప్రిషియేట్ మీన్స్ గోయింగ్ అప్. The value will go up of a land in case of land, but in case of other assets the value will fall down.
ఓకే కదా, క్లియర్ కదండి. సో నేను మొన్న కూడా మీకు చెప్పిన స్టోరీ ఏంది, ఐ థింక్ ఇక్కడ మా ఓకే యా ఇక్కడికి వచ్చినప్పుడు డిస్కస్ చేసింది కూడా సేమ్ థింగ్. ఐ థింక్ ఐ హ్యావ్ డిస్కస్ ద సేమ్ థింగ్. ఓకే కదా. సో మనం డిప్రిషియేషన్ ఫస్ట్ ఏ అసెట్స్ మీద తీసుకోవాలి, విచ్ విచ్ Income producing assets. which assets needs to be depreciated. So income producing assets need to be depreciated. Which assets are income producing, which assets are income producing assets, which assets? Business. Business asset. Super. Business asset. రెంటల్ అసెట్. రెంటల్ ఇప్పుడు మనం మన దగ్గర 2 homes ఉన్నాయి అనుకోండి, 2 buildings ఉన్నాయి. ఒక బిల్డింగ్ నేను వేరే వాళ్ళకి రెంటల్ పర్పస్ ఇస్తున్నా అంటే దట్ బిల్డింగ్ ఈజ్ ఎర్నింగ్ సమ్ ఇన్కమ్. సో రెంటల్ అసెట్ని కూడా నేను బిజినెస్ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ అసెట్ అనుకోవచ్చా? Yes. యా. సో ఈ అసెట్స్ని మనము డిప్రిషియేట్ చేస్తాం. మరి పర్సనల్ అసెట్స్ని మనం డిప్రిషియేట్ చేస్తామా? పర్సనల్ యూస్ అసెట్స్ని? No. Personal use assets are not depreciated. We cannot claim depreciation on personal use assets. And are we going to depreciate land? No, it will appreciate. It will appreciate. So we will not claim any depreciation on land because it has no limited life. It is unlimited. The life of the land is unlimited or infinite. It is having infinite life. Okay, so you cannot depreciate personal use assets, you cannot depreciate land. Apart from these assets, business assets and rental assets needs to be depreciated. Clear? So నేను మొన్న ఒక క్వశ్చన్ తీసుకున్నా. ఏది ఆ క్వశ్చన్? లైక్ 10,000 ఫర్ ఎగ్జాంపుల్. యా, ఐల్ రిపీట్ ద క్వశ్చన్ అగైన్ అండి. ఎగ్జాంపుల్, మనం ఒక మిషనరీ ఉన్నామండి. మిషనరీ వాల్యూ ఈజ్ లైక్ 50K. 50K. So when we are purchasing that asset, when we are purchasing that machinery, we spoke with that salesperson ఎందుకంటే వాడికి అంత ఐడియా ఉంటుంది కదా. సో వీ స్పోక్ విత్ ద టెక్నీషియన్ అండ్ వీ ఆస్క్డ్ దట్ అరే హౌ మెనీ ఇయర్స్ దిస్ మెషినరీ విల్ లాస్ట్. సో ఈ సెడ్ లైక్ ఈ మెషినరీ దట్ విల్ ఓన్లీ లాస్ట్ ఫర్ నెక్స్ట్ 5 years. That will be, you can use the machinery only for the next 5 years. So he said that the life of the machinery is 5 years. Machinery is 5 years. So every year in the depreciation calculate cheyalandi. What is the amount of depreciation every year? What is the amount of depreciation every year? 10K. 10K. So 10K మీరు ఎట్లా చేసిర్రు? సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూ టుక్ 5 years, లైక్ 5 years పీరియడ్ అంటే 1 2 3 4 5 సారీ 5. ఓకే, ఇప్పుడు 50,000 ఉందనుకోండి. ఈ 50,000ని, ఈ కాస్ట్ ఆఫ్ ద అసెట్ని మీరు ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్ని యూఆర్ స్ప్రెడ్డింగ్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్. అంతేనా? మీరు అదే చేసిర్రు అనుకుంటున్నా. ఆ 50,000ని యు ఆర్ స్ప్రెడ్డింగ్ ఇట్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్. ఎందుకు? 5 years తర్వాత 0 అయినప్పుడు ఎవ్రీ ఇయర్ 10,000 తగ్గుతూ వస్తుందని అర్థం కదా. సింపుల్ లాజిక్. సో హౌ కెన్ ఐ క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్? ఐ కెన్ క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్. దట్ ఈస్, మీరు ఇప్పుడు ఈ కేసులో ఎట్లా 50,000 డివైడెడ్ బై 5 years, 10 కదా. సో ఇఫ్ ఐ పుట్ ఇట్ ఇన్ ఏ ఫార్ములా, కెన్ ఐ కాల్ లైక్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ డివైడెడ్ బై life of the asset. Cost of the asset divided by life of the asset. Clear? డిప్రిషియేషన్ ఫార్ములా ఇలా రాయొచ్చా అండి సింపుల్గా? కాస్ట్ ఆఫ్ ద అసెట్ డివైడెడ్ బై లైఫ్ ఆఫ్ ద అసెట్. ఎక్స్క్యూజ్ మీ.
Yes, sir. Yeah, so this method we'll call it as SLM method. So there are lot of methods to calculate depreciation. So ఇలా కాస్ట్ ఆఫ్ ద అసెట్ డివైడెడ్ బై లైఫ్ ఆఫ్ ద అసెట్ తీసుకుంటే వీ కాల్ ఇట్ as SLM మెథడ్, స్ట్రేట్ లైన్ మెథడ్. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ మెథడ్ అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ వస్తూ ఉంటుంది. యూ కెన్ సీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ ఈస్ 10K, second year it is 10K, third year 10K, fourth year 10K, fifth year 10K. So the depreciation amount is same for every year in case of SLM method. సో SLM మెథడ్లో ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ అమౌంట్ మారుతూ ఉంటుందా? No, it will same. ఇట్ విల్ బి ద సేమ్ ఇన్ ఎవ్రీ ఇయర్. క్లియర్? క్లియర్ కదండి. కానీ ఇక్కడ నాకు జనరల్ సెన్స్లో నేను SLM మెథడ్ ఈజ్ ద మోస్ట్ కామన్ మెథడ్ కాబట్టి నార్మల్గా మీ అండర్స్టాండింగ్ కూడా ఈజీ ఉంటుంది కాబట్టి నేను SLM మెథడ్తో మీకు చెప్పిన. సో డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసిన అంటే సో జనరలైజ్డ్ ఫార్ములా తీసుకొని చెప్పిన. బట్ ఇన్ కేస్ ఆఫ్ ట్యాక్సేషన్ థింగ్ యూఎస్ ట్యాక్సేషన్లో ఎట్లా ఉంటుంది అంటే సో ఇక్కడ ఏ మెథడ్ వాడాలి అనేది కూడా ఎవరు చెప్తారు? IRS విల్ ప్రిస్క్రైబ్. హూ విల్ ప్రిస్క్రైబ్? IRS విల్ ప్రిస్క్రైబ్. IRS చెప్తుంది మీరు ఈ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ వాడాలి. క్లియర్? అండ్ లైఫ్ ఆఫ్ ద అసెట్. సో ఫర్ క్యాలిక్యులేటింగ్ డిప్రిషియేషన్ వీ రిక్వైర్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అండ్ లైఫ్ ఆఫ్ ద అసెట్. కాస్ట్ ఆఫ్ ద అసెట్ అనేది ఎవరు దాని బేసిస్ ఆఫ్ ద అసెట్ని మనకు ఆల్రెడీ రూల్స్ తెలుసండి. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద అసెట్? IRS ఆల్రెడీ రూల్స్ ఇచ్చింది. అండ్ ఇంకోటి మనం ఎంత కొంటున్నామో దాన్ని బేస్ చేసుకుని దాని ఇంప్రూవ్మెంట్స్ యాడ్ చేస్తామా, డిప్రిషియేషన్ లెస్ చేస్తామా, దట్ ఈస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఆ విధంగా మనం బేసిస్ ఆఫ్ ద అసెట్ తీసుకుంటాం ఆర్ లైఫ్ ఆఫ్ ద అసెట్ తీసుకుంటాం, కాస్ట్ ఆఫ్ ద అసెట్ తీసుకుంటాం. సో కాస్ట్ ఆఫ్ ద అసెట్కు మనకి ఎంత కాస్ట్ అయితే బేస్డ్ ఆన్ ద బేసిస్ ఫార్ములా, బేసిస్ క్యాలిక్యులేషన్ ఎలా అయితే చేస్తున్నామో దాని బేసిస్ మీద కాస్ట్ ఆఫ్ ద అసెట్ మనం డిటర్మైన్ చేస్తాం. కానీ కమింగ్ టు ద లైఫ్ ఆఫ్ ద అసెట్ని క్యాన్ ఐ కాల్ ఇట్ అస్ రికవరీ పీరియడ్. వాట్ ఈస్ ద రికవరీ పీరియడ్ అంటే రికవరీ పీరియడ్ ఏంటంటే ఈ 50,000 నువ్వు పెట్టిన కాస్ట్ ఎన్ని ఇయర్స్లో రికవర్ అవుతుంది అంటే ఎవ్రీ ఇయర్ నువ్వు ఎంత 10,000 ఖర్చు చేస్తున్నావు ఇన్ ఆర్డర్ టు ఎర్న్ సమ్ ఇన్కమ్. మళ్ళీ నువ్వు 10,000 డిప్రిషియేట్ చేస్తున్నావు. ఇప్పుడు ఈ 50,000 వర్త్ ఆఫ్ మిషనరీ కొన్నావంటే ఈ 50,000 యు ఆర్ పుట్టింగ్ ఇట్ ఫర్ బిజినెస్ యూజ్ ఆర్ రెంటల్ యూజ్ అన్నప్పుడు మిషనరీ నీకు ఇన్కమ్ జనరేట్ చేస్తుందా లేదా? ఎస్. సో నువ్వు పెట్టిన 50,000 ఖర్చు కూడా ఎన్ని ఇయర్స్కి స్ప్రెడ్ అయి ఉంది? 5 years. బికాస్ ఇట్స్ లైఫ్ ఈజ్ 5 years కాబట్టి 5 yearsకి స్ప్రెడ్ అయి ఉంది. సో క్యాన్ ఐ కాల్ ఇట్ అస్ రికవరీ పీరియడ్? నువ్వు పెట్టిన కాస్ట్కి నీకు 5 yearsలో రికవర్ అంటే నువ్వు ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తూ ఉంటావు కదా, రికవర్ చేస్తూ ఉంటావు కదా ఎవ్రీ ఇయర్ ఇన్కమ్. ఇక్కడ కొంచెం ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ యూ విల్ బి గెటింగ్ సమ్ ఇన్కమ్. ఈ 50,000 కాస్ట్ని ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద అసెట్ నువ్వు రికవర్ చేస్తున్నావు లేదా బై ఎర్నింగ్ సమ్ ఇన్కమ్? Yes. Yeah, can I call it as recovery period? సో ఈ లైఫ్ ఆఫ్ ద అసెట్ ఆర్ రికవరీ పీరియడ్ అనేది యాక్చువల్లీ బయట ఇప్పుడు నార్మల్గా ఫర్ ద పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ పీపుల్ విల్ టేక్ దట్ లైఫ్ ఆఫ్ ద అసెట్ బేస్డ్ ఆన్ ద యాక్చురియల్ వాల్యూస్. యాక్చురీ అంటే అది ఒక యాక్చురీస్ అని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్టిమేషన్స్ వేస్తారు. వాళ్ళు ఎట్లా అంటే బేస్డ్ ఆన్ ద నేను పెన్షన్స్ అండ్ యాన్యుటీస్ దగ్గర కూడా మాట్లాడినా యాక్చురీస్ గురించి. యాక్చురీస్ ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఉన్న ప్లేస్ బట్టి ఉన్న కండిషన్స్ బట్టి పక్కనున్న బిల్డింగ్స్ని బట్టి అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి వాళ్ళు ఎట్లాగొట్లాగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. దట్ ఈస్ దేర్ థింగ్. బట్ ఇక్కడ IRS ఏమంటుందంటే ఆ అసెట్ ఎన్ని రోజులు వస్తుందా ఏమొస్తుందా అనేది మీరు యాక్చురియల్ వాల్యూస్ తీసుకుంటారా, మీరు ఎట్లా తీసుకుంటారో మీ అకౌంటింగ్ పర్పస్కి ఎట్లన్నా తీసుకోండి. బట్ ఫర్ మై ట్యాక్సేషన్ పర్పస్ నేను ప్రిస్క్రైబ్డ్ రికవరీ పీరియడ్స్ ఇస్తా. ఒక అసెట్ ఉందనుకోండి,
ఒక అసెట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ పర్చేస్ ఏ కంప్యూటర్, ఐఆర్ఎస్ ఏమంటుందంటే 5 years ఇస్ ద రికవరీ పీరియడ్. అసెట్ కంప్యూటర్ కమ్స్ అండర్ 5 year క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్, నీ కంప్యూటర్ నీకు 5 yearsే పనిచేస్తుందా, 10 years పనిచేస్తుందా? నువ్వు షాప్ అని అడుగుతాడు, 10 సంవత్సరాలు పనిచేస్తుంది అన్నాడు. నిజంగా 10 సంవత్సరాలు పనిచేస్తుంది. ఆర్ యూ గోయింగ్ టు టేక్ ద రికవరీ పీరియడ్ 10 years ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే నో, యూ విల్ నాట్ డూ దట్. IRS won't allow that. IRS will say computer will comes under the class of 5 year class, 5 year asset class. You have to take only 5 years recovery period. So though that computer may work for next 10 years, that is none of my business. I'll say you have to follow. Clear? Even though computer may last for next 2 years, computer life is only 2 years, but you have to take 5 years because IRS says that computer comes under 5 year asset class. క్లియర్? అర్థమవుతుందా అండి? ఆల్రెడీ ఐఆర్ఎస్ ప్రిస్క్రైబ్డ్ క్లాసెస్ ఇచ్చేసింది, అసెట్ క్లాసెస్ ఇచ్చింది. ఆ రికవరీ పీరియడ్ వాడు ఏది చెప్తా తీసుకోవాలా. నువ్వు ఫర్నిచర్ ఉందనుకోండి, లెట్స్ సే ఫర్నిచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ ఈ విల్ క్లాసిఫై ఇంటూ 7 year అసెట్ క్లాస్. Furniture, for example, you bought a furniture for your business purpose. The furniture life is 20 years. Actual life is 20 years. But depreciation calculation కి నువ్వు ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి? ఎన్ని ఇయర్స్ తీసుకుంటావు? యాక్చువల్ లైఫ్ ఆఫ్ ద ఫర్నిచర్ ఇస్, యాక్చువల్ లైఫ్ ఎంత అంటే బయట మన ఉన్న మార్కెట్ కండిషన్స్లో చూస్తే 20 years. యాక్చువల్లీ మీరు ఎక్కడైతే ఫర్నిచర్ కొన్నారో వాళ్ళు 20 years అని చెప్పారు. యాక్చువల్ లైఫ్ ఇస్ 20 years. బట్ ఫర్ ద డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ హౌ మెనీ ఇయర్స్ యూ నీడ్ టు టేక్ అండి? 7 years. ఎందుకు 7 years తీసుకున్నారంటే ఐఆర్ఎస్ చెప్పింది. ఐఆర్ఎస్ క్లాసిఫైస్ ఫర్నిచర్ ఇన్ 7 year అసెట్ క్లాస్. క్లియర్? సో ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఈస్, సో ఓకే సారీ ఇప్పుడు మనకి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకి మెథడ్ అంటే మనకు ఒక పర్టికులర్ మెథడ్ కావాలి. ఓకే, మనకు పర్టికులర్ మెథడ్ కావాలి, మనకి డిప్రిషియేషన్ మెథడ్ కావాలి కంపల్సరీగా. అండ్ దాంతోపాటు కాస్ట్ ఆఫ్ ద అసెట్ కావాలి. కాస్ట్ ఆఫ్ ద అసెట్ కెన్ ఐ కాల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఆర్ కెన్ ఐ కాల్ ఇట్ అస్ బేసిస్ ఆఫ్ ద అసెట్? కెన్ ఐ కాల్ బేసిస్ ఆఫ్ ద అసెట్? క్లియర్ కదండి? సో బేసిస్ ఆఫ్ ద అసెట్ గురించి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం క్యాపిటల్ గెయిన్స్లో. సో క్యాపిటల్ గెయిన్ దగ్గర నేను ఏదైతే ఒక అసెట్ మీ చేతిలోకి వచ్చినప్పుడు హౌ యు ఆర్ కంప్యూటింగ్ ద బేసిస్, దట్ రూల్స్ విల్ వర్క్ ఎవ్రీవేర్ అండి. ఈవెన్ ఫర్ ద రెంటల్ థింగ్, ఈవెన్ ఫర్ ద ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్, అక్కడ కూడా సేమ్ బేసిస్ రూల్స్ విల్ వర్క్ అండి. ఓకే, సో బేసిస్ ఆఫ్ ద అసెట్ ఐఆర్ఎస్ హస్ గివెన్ సమ్ రూల్స్, అది ఎట్లా బేసిస్ కంప్యూటేషన్ చేయాలో నేను చెప్పిన. సో ఇంకోటి ఏం కావాలి, లైఫ్ ఆఫ్ ద అసెట్ కావాలి, రికవరీ పీరియడ్ కావాలి. లైఫ్ ఆఫ్ ద అసెట్కి రికవరీ పీరియడ్కి కూడా వీ నీడ్ టు చెక్ మెథడ్, కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఆర్ బేసిస్ ఆఫ్ ద అసెట్, లైఫ్ ఆఫ్ ద అసెట్ ఆర్ రికవరీ పీరియడ్, ఇవి చూడాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది అంటే ఐఆర్ఎస్ ఏమంటుంది అంటే మెథడ్ కూడా బేస్డ్ ఆన్ ద అసెట్. ఐ టెల్ యూ దిస్ మెథడ్ యూ నీడ్ టు యూజ్. ఏ మెథడ్ వాడాలని అది నీ ఇండివిజువల్ డిసిషన్, ఐఆర్ఎస్ డిసిషన్ అంటే ఐఆర్ఎస్ విల్ డిసైడ్. ఇంకోటి లైఫ్ ఆఫ్ ద అసెట్ రికవరీ పీరియడ్ కూడా ఈవెన్ దో యాక్చువల్గా దాని లైఫ్ ఎంతనో ఉండండి, ఐఆర్ఎస్ విల్ సే నేను చెప్పిన రికవరీ పీరియడ్ మాత్రమే నువ్వు వాడాలి. క్లియర్? మీకు క్లారిటీ వచ్చిందా? మెథడ్ ఐఆర్ఎస్ చెప్తుంది, బేసిస్ మన కంప్యూటేషన్ తెలుసు, లైఫ్ ఆఫ్ ద అసెట్ రికవరీ పీరియడ్ కూడా ఐఆర్ఎస్ చెప్తుంది. అయితే ఐఆర్ఎస్ ఏం చెప్పింది? సరే ఐఆర్ఎస్ చెప్తుంది, మెథడ్ చెప్తుంది, రికవరీ పీరియడ్ చెప్తుంది అని చెప్తున్నారు. మరి ఏం చెప్పింది యాక్చువల్లీ అంటే, సో కమింగ్ టు దిస్ డిప్రిషియేషన్ థింగ్, ఐఆర్ఎస్ ఏం ప్రిస్క్రైబ్ చేసిందంటే మ్యాకరస్ మెథడ్ or can I call it a system? What is the depreciation system we are using in US అంటే US taxation, for US taxation purpose we will use MACRS, modified accelerated
కాస్ట్ రికవరీ సిస్టమ్. ఏ సిస్టమ్ ఇచ్చిందండి ఐఆర్ఎస్ హాస్ గివెన్ డిప్రిషియేషన్ సిస్టమ్ as మ్యాకర్స్. సో సమ్ పీపుల్ సే మేకర్స్ అంటారు, కొంతమంది మ్యాకర్స్ అంటారు. సో వీ కెన్ కాల్ ఐదర్ ఆఫ్ ద వే అండి. సో దట్ ఈస్ నాట్ ఏమంటారు వర్డ్, దట్ ఈస్ అన్ అబ్రివియేషన్ కాబట్టి ఇట్లా కొంతమంది మేకర్స్ అంటారు, మేకర్స్ మెథడ్. ఓకే, సో విల్ కంటిన్యూ విత్ దట్ ప్రొనౌన్సియేషన్, మేకర్స్ మెథడ్. మేకర్స్ సిస్టమ్ ఇచ్చింది. సో అకార్డింగ్ టు దిస్ మేకర్స్ మెథడ్ మాత్రమే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్ ఆఫ్ ఎన్ అసెట్. అసలు మేకర్స్ మెథడ్ ఏం చెప్పింది? మేకర్స్ మెథడ్ ఇంతకుముందు ఏకర్స్ మెథడ్ ఉండేయండి. ఇంతకుముందు బిఫోర్ ఐ డి నాట్ రిమెంబర్ ద ఇయర్ ప్రాపర్లీ, 1978 అనుకుంటా. 1978కి ముందు ఐఆర్ఎస్ యూస్ టు ప్రిస్క్రైబ్ ఏకర్స్ మెథడ్ ఏంది అంటే 1987 సారీ ఒక్క నిమిషం. ఏకర్స్ మెథడ్ 1986, సారీ 1981 నుంచి 86 వరకు, సారీ నాట్ 78, 86 అంటే 87 నుంచి వీ పీపుల్ ఆర్ యూజింగ్ మేకర్స్. సో అంతకుముందు ఏకర్స్ మెథడ్ వాడినాం. ఏ మెథడ్ వాడినాం? ఏకర్స్ యాక్సలరేటెడ్ కాస్ట్ రికవరీ సిస్టమ్. సో ఇప్పుడు డిప్రిషియేషన్కి మనకి ఐఆర్ఎస్ ఏ సిస్టమ్ వాడమని చెప్తుందంటే మేకర్స్. విల్ యూస్ మేకర్స్ మెథడ్. క్లియర్? సో బై యూజింగ్ మేకర్స్ సిస్టమ్ ఓన్లీ వీఆర్ క్యాలిక్యులేటింగ్ డిప్రిషియేషన్. అసలు మేకర్స్ మెథడ్ ఏం చెప్పింది? సో మేకర్స్లో టూ సిస్టమ్స్ ఉంటాయండి. టూ మెథడ్స్ తీసుకుందాం బెటర్, నాట్ సిస్టమ్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండి, సిస్టమ్ మెథడ్ అంటున్నాను కదా. సో మేకర్స్ ఈజ్ అ సిస్టమ్. సో చెప్పాలంటే మేకర్స్ ఈజ్ అ సిస్టమ్. సో మేకర్స్ ఏది చెప్పిందో, మోడిఫైడ్ యాక్సలరేటెడ్ కాస్ట్ రికవరీ సిస్టమ్, ఈ సిస్టమ్ ఏది చెప్పిందో దాని బేసిస్తోనే డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, దీంట్లో టూ మెథడ్స్ ఉన్నాయి డిప్రిషియేషన్. మేకర్స్లో టూ మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ జీడిఎస్, వన్ ఈజ్ ఏడిఎస్. జీడిఎస్ అండ్ ఏడిఎస్. వాట్ ఈస్ జీడిఎస్ అంటే జనరల్ డిప్రిషియేషన్ సిస్టమ్ అండ్ ఆల్టర్నేట్ డిప్రిషియేషన్ సిస్టమ్. ఓకే, సో జనరల్ డిప్రిషియేషన్ సిస్టమ్, ఆల్టర్నేట్ డిప్రిషియేషన్ సిస్టమ్. సో మనకి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఐఆర్ఎస్ విల్ ప్రిస్క్రైబ్ సమ్ రూల్స్ అండి. ఆ రూల్స్ అన్నీ కూడా మేకర్ సిస్టమ్తో మనం ఫాలో అవుతున్నాం. సో ఇంతకుముందు 1987 కన్నా ముందు, అంటే టిల్ 1986 వీ పీపుల్ యూస్ టు ఫాలో ఏకర్స్ మెథడ్. సో ఏకర్స్లో ఏమవుతుంది అంటే ఏకర్స్లో డిప్రిషియేషన్ చాలా బిగినింగ్ ఇయర్స్లో చాలా తక్కువ వస్తుండే. అయితే తర్వాత మేకర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. మేకర్స్ ఈజ్ అ సిస్టమ్. బై యూజింగ్ ది సిస్టమ్ విల్ క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్. సో మేకర్స్లో వీ హ్యావ్ టూ మెథడ్స్ అండి, జీడిఎస్, ఏడిఎస్. ఓకే, సో కమింగ్ టు జీడిఎస్, విల్ ఫోకస్ ఆన్ జీడిఎస్ టుడే. సో వాట్ ఈస్ జీడిఎస్ అంటే దిస్ ఈజ్ ద డిఫాల్ట్ సిస్టమ్ వీ కెన్ సే. సో ఫర్ మనకి ఏ అసెట్కైనా బై డిఫాల్ట్ ఏ మెథడ్ వాడతామండి? జీడిఎస్ మెథడ్ వాడతాం. సో ఫస్ట్ మనకు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మెథడ్ కావాలని చెప్పిన, అండ్ బేసిస్ ఎట్లాగో మనకు తెలుసు కాబట్టి బేసిస్ పక్కన పెడదాం. మెథడ్ కావాలి, రికవరీ పీరియడ్ కావాలి. సో మెథడ్కి నేను క్లారిటీ ఇచ్చిన. వీ హ్యావ్ టూ మెథడ్స్. ఎన్ని మెథడ్స్ ఉన్నాయండి? టూ మెథడ్స్ డిప్రిషియేషన్ మెథడ్స్. టూ మెథడ్స్ ఉన్నాయి. టూ మెథడ్స్ నుంచే మనం వాడాలి. ఐఆర్ఎస్ ప్రిస్క్రైబ్ చేసిన మెథడ్స్ నుంచే వాడాలి. ఐఆర్ఎస్ ఏం ప్రిస్క్రైబ్ చేసింది? మేకర్ సిస్టమ్ చెప్పింది. మేకర్ సిస్టంలో టూ డిప్రిషియేషన్ మెథడ్స్ ఉన్నాయి, దట్ ఈస్ జీడిఎస్ అండ్ ఏడిఎస్.
Okay, so coming to GDS, GDS is a default system. GDS is a default system. మనం డిఫాల్ట్గా మనం ఏ సిస్టమ్ వాడతాం, జీడిఎస్ వాడతాం. జనరల్ డిప్రిసియేషన్ సిస్టమ్ మాత్రం వాడతాం. కానీ కొన్నిసార్లు కొన్ని కండిషన్స్ నువ్వు ఫుల్ఫిల్ అవ్వకపోతే ఓర్ లైక్ కొన్ని కండిషన్స్లో మాత్రం నువ్వు ఆల్టర్నేట్ డిప్రిసియేషన్ సిస్టమ్ వాడాలి. ఓకే, సో కమింగ్ టు జీడిఎస్లో I'll classify assets into two types: personal assets and personal property, real property. Not personal assets and personal assets అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో పర్సనల్ ప్రాపర్టీ, రియల్ ప్రాపర్టీ. పర్సనల్ ప్రాపర్టీ, రియల్ ప్రాపర్టీ. ఓకే, పర్సనల్ ప్రాపర్టీ అండ్ రియల్ ప్రాపర్టీ. సో మేకర్స్ ఈజ్ అ బిగ్ సిస్టమ్ అండి. బిగ్ సిస్టంలో ఇంకో టూ లైక్ లెట్స్ ఇమాజిన్ ఇట్స్ అ బిగ్ మేకర్స్ ఈజ్ అ బిగ్ సిస్టమ్. దాంట్లో ఇంకో చిన్న టూ సిస్టమ్స్ అనుకోండి. సో నార్మల్గా బై డిఫాల్ట్ మనం జీడిఎస్ఏ వాడతాం. మనం ఏం వాడతాం, జీడిఎస్ఏ వాడతాం. కానీ కొన్ని కండిషన్ సాటిస్ఫై చేయనప్పుడు, కొన్ని కండిషన్లో, కొన్ని సిచ్యువేషన్స్లో ఐఆర్ఎస్ ఏమంటుంది అంటే యూ కెనాట్ యూస్ జీడిఎస్, యూ హ్యావ్ టు గో విత్ ఏడిఎస్. You cannot use GDS, you have to go with ADS in case of some situations. In case of some if you don't satisfy some conditions, you have to go with ADS. కమింగ్ టు జీడిఎస్, ఫస్ట్ జీడిఎస్ ఏం చెప్పింది అసలు ఈ సిస్టంలో ఏంటి అంటే, సో పర్సనల్ ప్రాపర్టీ, రియల్ ప్రాపర్టీగా నేను క్లాసిఫై చేసిన. సారీ, ఇక్కడ మెథడ్ అంటే దట్ ఈస్ అ సిస్టమ్. ఇది కూడా ఒక చిన్న సిస్టమ్గా తీసుకుందాం. ఓకే, జీడిఎస్. సో జీడిఎస్ ఓకే. సో మెథడ్లో ఐ కెన్ ఆల్సో రైట్ జీడిఎస్ తీసుకొని, దీంట్లో జీడిఎస్ని తీసుకొని, సో చిన్న ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. జీడిఎస్లో మళ్ళీ ప్రాపర్టీ బేస్ మీద పర్సనల్ ప్రాపర్టీయా, రియల్ ప్రాపర్టీయా. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ పర్సనల్ ప్రాపర్టీ, there are two methods and two ways you can calculate 200% dB, or I can call it as double declining balance method, or 150% dB, 150% declining balance method. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్ షార్ట్ ఐ కెన్ సే, సో మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈజ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఏ మెథడ్ వాడతామండి ఇక్కడ జీడిఎస్లో ఫర్ పర్సనల్ ప్రాపర్టీ? ఏ మెథడ్ వాడతాం? డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో నీకు ఏ మెథడ్ వాడాలి అంటే ఫస్ట్ జీడిఎస్లో చూడాలి. బై డిఫాల్ట్ వీ విల్ యూజ్ జీడిఎస్ కాబట్టి జీడిఎస్ సిస్టమ్ చూడాలి. జీడిఎస్ సిస్టంలో పర్సనల్ ప్రాపర్టీస్కి వీఆర్ యూజింగ్ declining balance method. Okay, so we'll use the method of depreciation in case of personal property is declining balance method according to general depreciation system. Okay, so coming to method of depreciation, ఇప్పుడు ఓన్లీ పర్సనల్ ప్రాపర్టీ పైననే కాన్సన్ట్రేట్ చేద్దాం. సో పర్సనల్ ప్రాపర్టీకి వీ నో వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్. సో by default we have to use GDS లో పర్సనల్ ప్రాపర్టీకి we have declining balance method. సో we are using declining balance method. మనకి మెథడ్ తెలుసు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద రికవరీ పీరియడ్స్. మనకి తర్వాత తెలవాల్సిన విషయం ఏంటండి, అసలు రికవరీ పీరియడ్స్ ఎంత ఉన్నాయి. సో ఫర్ దట్ IRS has given so lot of asset classes అండి. అసెట్ క్లాసెస్ని బేస్ చేసుకొని we have to take the recovery period. So we'll ask ChatGPT under GDS system, please give asset classes as per makers. So look at here. So we can see for 3-year property, tractor units and resources.
So we have, can I take it as, uh, I'll take it as a table అండి. So asset class and recovery period. Okay, recovery period for 3 year recovery period. 3 years కి 3 yearsకి ఏమేమి ఉన్నాయండి? 3 yearsకి we have tractors, race horses. ఓకే, సో 5 yearలో ఏమున్నాయండి? కార్స్, ట్రక్స్, కంప్యూటర్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్స్ అండ్ పిక్చర్స్, ఆఫీస్ ఫర్నిచర్. ఓకే, సో దిస్ ఈజ్, సారీ, యాక్చువల్లీ ఆఫీస్ ఫర్నిచర్లో చిన్న చిన్న ప్రింటర్లు, ఫోన్లు చెప్తున్నాడు. సో ఫర్నిచర్ అయితే 7 year అని గుర్తుపెట్టుకోండి. ఫర్నిచర్ అంటే మనకి ఈ ఈ కాపీస్, ప్రింటర్స్ మనకంత గుర్తుండవు. సో ఆఫీస్ ఫర్నిచర్కి నేను 7 year అని గుర్తుపెట్టుకుంటా. ఓకే, 5 year పీరియడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కంప్యూటర్స్ కంప్యూటర్స్ ఇంకేమున్నాయండి? మెయిన్లీ వీ హ్యావ్ టు టేక్ కంప్యూటర్స్. ఫార్మ్ మెషినరీ మనం చాలా తక్కువ రేర్ కేసెస్లో వేస్తాం. సో కంప్యూటర్స్, ట్రక్స్, వ్యాన్స్ గుర్తుపెట్టుకుందాం. ట్రక్స్, వ్యాన్స్. 1 second అండి. కార్స్, వ్యాన్స్. ఓకే, సో దిస్ విల్ కమ్స్ అండర్ 5 year పీరియడ్. 5 years. సో కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే ఏంది అసలు ఏం చెప్తున్నారు అని కొంచెం మీకు అంబిగ్యూటీ ఉంటుంది. జస్ట్ గివ్ మీ జస్ట్ 5 minutes, ఒక 5 minutes వరకు నన్ను భరించండి. 7 years. 7 yearsలో ఏముంది? క్యాన్ ఐ టేక్ ఆఫీస్ ఫర్నిచర్ ఆఫీస్ ఫర్నిచర్ ఒకటే తీసుకుంటున్నాను అండి 7 yearకి. 10 year we have plants, farm buildings, manufacturing plants. నేను ఇదంతా టేబుల్ ఇస్తాను, జస్ట్ ఇప్పుడు రాస్తున్నాను అంతే. 10 year 10 years. 15 years land improvements 15 years. 20 farm buildings 20 years. ఓకే, సో ఈ ఫామ్ బిల్డింగ్స్ మనకి ఈ కమింగ్ టు ల్యాండ్ ఇంప్రూవ్మెంట్స్ పక్కన పెడితే, ఫామ్ బిల్డింగ్స్ అసలు పర్సనల్ ప్రాపర్టీ కిందకి వస్తుందా? బిల్డింగ్ పర్సనల్ ప్రాపర్టీ కిందకి వస్తుందా? రియల్ ప్రాపర్టీ. అది రియల్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వరకే తీసుకుంటా. దీస్ ఆర్ ద అసెట్ క్లాసెస్ ఫర్ ద పర్సనల్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఏమంటుందంటే ఐఆర్ఎస్, ఏవైతే అసెట్ క్లాసెస్ 3 year నుంచి 10 year వరకు ఉన్నాయో, 3 year to 10 year రికవరీ పీరియడ్ ఉన్నాయో, ఈ అసెట్ క్లాసెస్కి వీ విల్ యూస్ 200% DB. 200% DB, you can call it as double declining method. Okay, so for the asset classes more than 15 years, పర్సనల్ ప్రాపర్టీలో మోర్ దెన్ 15 years మనకి ఎక్కడి వరకు ఆగిపోయింది? మోర్ దెన్ 15 years అంటే ఓన్లీ ల్యాండ్ ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే వస్తాయండి, అంతే. ల్యాండ్ ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే వస్తాయి. సో దీంట్లో వీ క్యాన్ టేక్ 150% DB. So most of the personal properties we will use 200% DB. Only for the 15 year recovery period or asset classes we will use 150% DB. So what is double declining balance method? అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామనేది అంటే, సో లెట్స్ గో విత్ అన్ ఎగ్జాంపుల్. John is doing a business. For his business he purchased a machinery. For his business he purchased a computer worth 1 lakh. వర్త్ ఎంత అండి? 1 lakh. ఎంత? ఒక కంప్యూటర్ కొన్నాడండి, 1 lakh. సో ఫస్ట్ మై క్వశ్చన్ ఈజ్ మనము ఐఆర్ఎస్ మనకు ప్రిస్క్రైబ్ చేసిన సిస్టమ్ ఏంటండి?
ఐఆర్ఎస్ మనకు ఏ సిస్టమ్ యూజ్ చేయమని చెప్పింది ఫర్ ద డిప్రిషియేషన్ థింగ్? ఏ సిస్టంలో? మ్యాక్. మేకర్స్ మెథడ్ అంది. మేకర్స్ మెథడ్లో డిఫాల్ట్గా ఏ సిస్టమ్ వాడమన్నది? డిఫాల్ట్గా GDS. సో జీడిఎస్ తీసుకుందాం. జీడిఎస్లో సో ఇఫ్ ఐ గో విత్ జీడిఎస్, సో కంప్యూటర్ ఈజ్ ఏ పర్సనల్ ప్రాపర్టీయా రియల్ ప్రాపర్టీయా? పర్సనల్ ప్రాపర్టీ. పర్సనల్ ప్రాపర్టీ. పర్సనల్ ప్రాపర్టీలో కంప్యూటర్ ఏ అసెట్ క్లాస్ కిందికి వస్తుంది? 5 years. 5 year asset class. So what is the recovery period for? What is the recovery period for computer and what is the recovery period? 5 years. So we have to take 5 years. అంతే కదండి, we have to take 5 years. And what is the method? What is the depreciation method we will use, Andy? What is the depreciation method we will use? డిక్లైనింగ్ మెథడ్. సో డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నారు. ఓకే, సో డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్లో మనం ఏ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ వాడాలి? ఐదర్ డబుల్ డిక్లైనింగ్ ఆర్ 150%. డబుల్ డిక్లైనింగ్. అంతే కదండి. ఓకే, సో డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ మనకి ఇక్కడ వరకు తెలుసు కదా. ఓకే, సో విల్ క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్. So depreciation in the first year. I'm calculating depreciation in the first year. Okay, so first year lo what is the cost of the asset andi? So మనం ఒక ఫార్ములా లాగా వెళ్దాం. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద అసెట్? వీ నో రికవరీ పీరియడ్. ఓకే, వీ నో మెథడ్. సో దీస్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్ తీసుకుంటూ వెళ్దాం. ప్రతి దానికి అట్లనే వెళ్దాం. సో స్లోగా వెళ్దాం. సో ఫస్ట్ టైం కాబట్టి స్లోగా వెళ్తున్నాం. 1 lakh రికవరీ పీరియడ్, 5 years. మెథడ్ Double డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో నేను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తా అంటే ఈక్వల్ టు 1 lakh డివైడెడ్ బై 5 years. ఇది డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ కదా, ఇంటూ 200%. ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసిన అంటే, సో ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ అండి. ఒక్క నిమిషం, దీన్ని మొత్తం రాస్తాను నేను ఇట్లా. 1 lakh 5 years అండ్ 200% ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇలా రాసుకొని సింపుల్గా 1 lakh డివైడెడ్ బై 5 years. బట్ నార్మల్గా మనం ఏ పర్సెంట్ వాడుతున్నాం? డబుల్ డిక్లైనింగ్ 200% డీబీ వాడుతున్నాం కదా. ఇట్ విల్ బి 40,000 డిప్రిషియేషన్. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సారీ, దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సెకండ్ ఇయర్కి వెళ్తా నేను. సెకండ్ ఇయర్ గురించి మాట్లాడతా. సో ఇప్పుడు 1 lakhలో కాస్ట్ ఆఫ్ ద అసెట్ 1 lakh నుంచి 40,000 ఆల్రెడీ మనం డిప్రిషియేషన్ తీసుకున్నాం కదా. సెకండ్ ఇయర్కి బేసిస్ ఎంత ఉంటుంది? 60,000. కదా, అర్థమవుతుందా అండి? సో 5 years is the recovery period, 200% is the DB. So declining balance method. So I'll do same thing divided by 5 years into 200%. సో ఫస్ట్ ఇయర్ అర్థమైందండి. ఫస్ట్ ఇయర్ అర్థమైందా? సో నేను డిప్రిషియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసిన నార్మల్ టైంలో కూడా డిప్రిషియేషన్ మీరు జనరలైజ్డ్ వేలు ఎట్లా చెప్పారు? ఒకవేళ 1 lakh కాస్ట్ ఆఫ్ ద అసెట్ 1 lakh ఉండి రికవరీ పీరియడ్ 5 years ఉంటే నార్మల్గా ఎంత రావాలండి? మీరు నార్మల్ జనరలైజ్డ్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేసారు? 1 lakh 5 years ఉంటే ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత రావాలి? 20,000. మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేసారు? సో 1 lakh Divided by 5. సో 1 lakh divided by 5. సో కానీ ఇక్కడ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఏం చేస్తామంటే, సో ఇన్ ద ఫస్ట్ ఇయర్ డైరెక్ట్లీ వీఆర్ గెటింగ్ లైక్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, నాట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, ఇన్ ఎవ్రీ ఇయర్. బట్ మనకేమొస్తుందండి? 200% ఎక్స్ట్రా వస్తుంది.
ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఓన్లీ 20,000 రావాలి అకార్డింగ్ టు ఎస్ఎల్ఎం. కానీ డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఏం చేస్తుందంటే నీకు 200% ఎక్స్ట్రా ఇస్తుంది. దేనికి? ఈ నార్మల్గా 20,000కి 200% ఎక్స్ట్రా ఇస్తుంది, దట్ ఈస్ 40,000. సో ఇఫ్ యూ గో విత్ ఎస్ఎల్ఎం బెటరా, ఇఫ్ యూ గో విత్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ బెటరా? SLM. Why SLM? Which is beneficial to the, which is my question is, which is beneficial to the taxpayer? ఏది beneficial, SLM ఆ declining balance method? So if you go with SLM, you said 20,000, but if I use double declining method, so declining balance method, I'll get 40,000. ఏది బెటర్ అండి? సో మనకు ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ట్యాక్స్ పేయర్, డిప్రిషియేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటే బెటరా, తక్కువ ఉంటే బెటరా? ఎక్కువ ఉంటే బెటర్. ఎక్కువ ఉంటే బెటర్. అప్పుడు మనకి ఏ మెథడ్ బెటర్ అండి? డబుల్ డిక్లైనింగ్. ఓకే. సో వెన్ యూ గో విత్ జీడిఎస్ సిస్టంలో మాత్రమే యూ విల్ బీ సీయింగ్ డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ అండి, ఆర్ 150% DB మెథడ్. సో డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ అనేది వీల్ యూజ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ జీడిఎస్ సిస్టమ్. ఓకే. సో జీడిఎస్లో కూడా వీ హ్యావ్ సమ్ సెవరల్ అసెట్స్ అండి, అసెట్ క్లాసెస్. సో అసెట్ క్లాసెస్ అంటే నథింగ్ బట్ ఐఆర్ఎస్ సెడ్ లైక్ వీటికి ఈ కైండ్ ఆఫ్ క్లాస్ ఆఫ్ అసెట్స్కి యూ నీడ్ టు టేక్ 3 year రికవరీ పీరియడ్. ఈ కైండ్ ఆఫ్ అసెట్ క్లాసెస్కి యూ నీడ్ టు టేక్ 5 year రికవరీ పీరియడ్. ఓకే. సో ఆ విధంగా వాడు ఆల్రెడీ నీ రికవరీ పీరియడ్ని ఆల్రెడీ వాడు డిఫైన్ చేసి పెట్టిండు. నువ్వు ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్కో, ఒక రెంటల్ పర్పస్కో, ఇఫ్ యూఆర్ యూజింగ్ ఏ కార్ అనుకోండి, సో దాని రికవరీ పీరియడ్ ఎంత? కార్ అయితే 5 years. 5 years. యాక్చువల్గా ఆ కార్ 10 years ఉన్నా, 15 years ఉన్నా, ఆర్ లైక్ కార్ 3 years ఉన్నా మనకు యాక్చువల్ రికవరీ పీరియడ్ అవసరమా? నో. యాక్చువల్ రికవరీ పీరియడ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, క్లియర్ కదా అండి? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సింపుల్గా ఐఆర్ఎస్ వాడే రికవరీ పీరియడ్ చెప్తున్నాడు, వాట్ ఈస్ ద మెథడ్ యూ హ్యావ్ టు యూజ్ అని చెప్పిండు. ఆ మెథడ్ ఏ మెథడ్ వాడాలి అన్నది మేకర్స్ అనే సిస్టంలో ఉంది. మేకర్స్లో బై డిఫాల్ట్ విల్ గో విత్ జీడిఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ ఏడిఎస్, then you will be not allowed to do this kind of calculation. You will be having different set of recovery periods, different set of methods. Okay, but డిఫాల్ట్గా మనం వాడేది జీడిఎస్. మనం వాడేది ఏంటండి? GDS మెథడ్ వాడతాం. క్లియర్? యా అండి. కమింగ్ టు రియల్ ప్రాపర్టీ. సో రియల్ ప్రాపర్టీకి వస్తే, రియల్ ప్రాపర్టీలో కూడా మనకి అసెట్ క్లాసెస్, లైక్ కమింగ్ టు అసెట్ క్లాసెస్. ఇప్పుడు ఈ అసెట్ క్లాసెస్లో చూస్తే ఇప్పుడు 20 years అని ఇచ్చిండండి. ఫార్మ్ బిల్డింగ్ విల్ కమ్ అండర్ real property. సో రియల్ ప్రాపర్టీ కాబట్టి సో 20 years నుంచి స్టార్ట్ అవుతుందండి. సో దట్ ఈస్ ఫర్ ఫార్మ్ బిల్డింగ్. అసెట్ క్లాస్ రికవరీ పీరియడ్ తీసుకుందాం. ఫార్మ్ బిల్డింగ్. Okay, so next one is residential rental properties 27.5, commercial property, commercial ఇచ్చిందా? సో కమర్షియల్ 13, కమర్షియల్ బిల్డింగ్, కమర్షియల్ ప్రాపర్టీ 39 years. ఓకే, 39 years. సో ఇక్కడ మనకి రియల్ ప్రాపర్టీలో ఏం చెప్తాడంటే రియల్ ప్రాపర్టీలో వీ హ్యావ్ ఫార్మ్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ రెంటల్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీస్. సో రెసిడెన్షియల్ రెంటల్ ప్రాపర్టీకి వాట్ ఈస్ ద రికవరీ పీరియడ్ ఐఆర్ఎస్ ప్రిస్క్రైబ్డ్ అంటే 27.5. కమర్షియల్ ప్రాపర్టీస్కి అయితే 39 years.
ఓకే. సో ఇక్కడ మెథడ్కి వస్తే, రియల్ ప్రాపర్టీస్లో మెథడ్స్కి వస్తే అండర్ డీబీఎస్ మనం ఇప్పుడు ఒకవేళ మనం వీఆర్ గోయింగ్ అండర్ డీబీఎస్ అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ అ రియల్ ప్రాపర్టీ, వాట్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ వీ నీడ్ టు యూజ్ అంటే వీ నీడ్ టు యూజ్ ఎస్ఎల్ఎం మెథడ్. ఏ మెథడ్ వాడాలండి? బట్ ఇన్ కేస్ ఆఫ్ పర్సనల్ లైక్ పర్సనల్ ప్రాపర్టీస్కి అయితే DBM. సో నో డిబిఎం. ఓకే, డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఓకే, డిబిఎం వీ హ్యావ్ టు యూస్ డిబిఎం అండి. బట్ రియల్ ప్రాపర్టీ అయితే SLM. SLM method. You can call DBM. Okay, DBM, SLM. So based on the property, like అది పర్సనల్ ప్రాపర్టీయా రియల్ ప్రాపర్టీయా దాన్ని బేస్ చేసుకొని సో నీ యొక్క మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ అ పర్సనల్ ప్రాపర్టీ ఏ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ వాడాలి? DBM. డిబిఎం వాడాలి. రియల్ అయితే SLM. 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 ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉందండి, ఒక బిల్డింగ్ ఉంది. సో జాన్ పర్చేస్డ్ ఏ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఎంత 1 lakhకి కొన్నాడు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakhకి కొన్నాడు. ఓకే, ఈస్ యూజింగ్ దిస్ బిల్డింగ్ యాజ్ ఆఫీస్ ఫర్ హిస్ బిజినెస్. ఎందుకు ఆఫీస్ బిల్డింగ్ లాగా వాడుతున్నాడు. ఓకేనా? సో అదొక అవుట్లెట్ లాగా వాడుతున్నాడు అనుకోండి, లేకపోతే ఒక ఆఫీస్ బిల్డింగ్ లాగా వాడుతున్నాడు. సో ఆఫీస్ బిల్డింగ్ లాగా పడితే వీడు ఏ రికవరీ అంటే ఏ అసెట్ క్లాస్ కిందకి వస్తాడండి? Commercial property. కమర్షియల్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ ఫర్ బిజినెస్ పర్పస్ కదా. కదా. సో ఈ బిల్డింగ్ వాడు ఎందుకు వాడుతున్నాడు? వాడికున్న బిజినెస్కి ఆఫీస్గా వాడుకుంటున్నాడు. ఓకే, వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ దట్ బిల్డింగ్ అంటే 1 lakh. సో మనకు డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలంటే విల్ టేక్ ద సేమ్ థింగ్ అండి. సారీ వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ వీ రిక్వైర్ అంటే, సో ఏమేమి కావాలండి డిప్రిషియేషన్ మీరు చెప్పండి. డిప్రిషియేషన్ ఏమేమి కావాలి? కాస్ట్ ఆఫ్ ద అసెట్, ఇంకా Recovery period, ఇంకా మెథడ్. ఈ 3 కావాలండి. డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కావాల్సినవి కాస్ట్ ఆఫ్ ద అసెట్, రికవరీ పీరియడ్, మెథడ్. ఓకే, సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద అసెట్ అండి ఇయర్? 1 lakh. 1 lakh. వాట్ ఈస్ ద రికవరీ పీరియడ్? 39 years. 39 years. వాట్ ఈస్ ద మెథడ్? SLM. క్లియర్ కదండి. సో ఇక్కడ ఎస్ఎల్ఎం మెథడ్లో I'll discuss the difference between DBA and SLM అండి. సో ఇఫ్ యూ గో విత్ SLM, you will be getting 1 lakh divided by 39 years. That means 2000 change. Are we going to get the depreciation like double percentage or like 150% extra వస్తుందా in case of SLM? No. బట్ ఇన్ కేస్ ఆఫ్ మన పర్సనల్ ప్రాపర్టీలో అయితే నీకున్న కాస్ట్ ఆఫ్ ద అసెట్ బై రికవరీ పీరియడ్ వచ్చిన తర్వాత ఏదైతే ఉందో దానికి ఏమవుతుందండి 200% ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి 200% మనకి ఎక్స్ట్రాగా మళ్ళీ మల్టిప్లై చేస్తున్నామంటే డిప్రిషియేషన్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? డిప్రిషియేషన్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? 200% ఎక్కువ వస్తుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎల్ఎం ఆ 200% 150% ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయా? SLM is simple అండి. కాస్ట్ ఆఫ్ ద అసెట్ డివైడెడ్ బై రికవరీ పీరియడ్. You will not multiply with another 200% or 150%. That means your depreciation amount will be lesser in case of SLM. Your depreciation amount will be more in case of DBM. కదా అండి. సో సింపుల్గా మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వీల్ యూజ్ ద సేమ్ ఫార్ములా ఫర్ ఎవ్రీథింగ్ అండి. సో దీనిలో మెథడ్తో పాటు మెథడ్ ఆఫ్ కన్వెన్షన్ తర్వాత నేను యాడ్ చేస్తా. ఫస్ట్ మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఐ విల్ టేక్ కాస్ట్ ఆఫ్ ద అసెట్, రికవరీ పీరియడ్ అండ్ మెథడ్. కాస్ట్ నాకు తెలుసు, రికవరీ పీరియడ్ IRS చెప్పింది బేస్డ్ ఆన్ ద అసెట్ క్లాస్ నేను రికవరీ పీరియడ్ తీసుకుంటా. మెథడ్ కూడా
నాకు జీడిఎస్ చెప్పింది కదా, జీడిఎస్లో బేస్డ్ నీది పర్సనల్ ప్రాపర్టీయా రియల్ ప్రాపర్టీయా, నువ్వు ఏ అసెట్ క్లాస్లో ఉన్నావు. సో పర్సనల్ ప్రాపర్టీ అయితే రియల్ ఏ అసెట్ క్లాస్లో ఉన్నావు. ఇప్పుడు సారీ మెథడ్ డైరెక్ట్ డబుల్ డిక్లైనింగ్, సో డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ డిబిఎం వచ్చేస్తుంది కదా. సో దాంట్లో 200% 150% అనేది రికవరీ పీరియడ్ చూసుకుందామండి. 3 years to 3 years to 10 years వరకు ఎంత ఎంత డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ వస్తుందండి, ఎంత పర్సంటేజ్ వస్తుంది. 200%. సో 15 yearsకి మాత్రం 150%. 150%. మరి అదే 200% 150% నీకు రియల్ ప్రాపర్టీలో వస్తుందా. No. నో. సో విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అండి, విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం రియల్ ప్రాపర్టీలో. సో ఎగ్జాంపుల్, జాన్ హ్యావింగ్ 2 buildings. ఫస్ట్ సెకండ్. సో ఫస్ట్ గురించి మనకు అవసరం లేదు, సెకండ్ది ఈజ్ యూజింగ్ ఫర్ రెంటల్ పర్పస్. ఫస్ట్ దాంట్లో మెయిన్ బిల్డింగ్. ఓకే, సో మెయిన్ పర్పస్ ఫస్ట్ బిల్డింగ్లో వీడు పర్సనల్గా ఉంటున్నాడండి, పర్సనల్ రెసిడెన్స్. ఫస్ట్ బిల్డింగ్ పర్సనల్ రెసిడెన్స్, సెకండ్ బిల్డింగ్ ఈజ్ రెంటింగ్ ఇట్ టు రెంటెడ్ టు స్మిత్. ఓకే, పర్సనల్ రెసిడెన్స్ ఈ ఫస్ట్ బిల్డింగ్ వాల్యూ వచ్చేసి 2 lakh, సెకండ్ బిల్డింగ్ వచ్చేసి 1 lakh, ఓకే. సో ప్లీజ్ క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్ ఆన్ 2 buildings అండి. ప్లీజ్ క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్. సో నాట్ 1 lakh, ఐ విల్ టేక్ నాట్ 1 lakh. సో ఓకే అండి, కొంచెం పెద్ద అమౌంట్స్ తీసుకుందాం, 20 lakhs తీసుకుందాం, దీంట్లో ఒక 15 lakhs తీసుకుందాం. ఓకే, ప్లీజ్ క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్. 2 బిల్డింగ్కి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయండి. వన్ సెకండ్ అండి, ఇన్ కేస్ ఫస్ట్ బిల్డింగ్ పైన ఎంత వస్తుందండి డిప్రిషియేషన్. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ బిల్డింగ్ పైన ఎంత డిప్రిషియేషన్ వస్తుంది. సారీ, ఎంత వస్తుందండి ఫస్ట్ బిల్డింగ్ పైన. వన్ సెకండ్, మ్యూట్లో ఉన్నా, చెప్పండి. ఫస్ట్ బిల్డింగ్ పైన ఎంత డిప్రిషియేషన్ వస్తుంది. 70 to 727. ఎంత అండి.
72,727. ఫస్ట్ బిల్డింగ్ పైన పర్సనల్ రెసిడెన్స్ పైన 72,727. 727. నెక్స్ట్ రెంటల్ ప్రాపర్టీ పైన 54,525. 545. 52,000. 54,000. 54,000. 540. 5. 545. సో ఫస్ట్ పర్సనల్ రెసిడెన్సీ ఎట్లా తీసుకున్నారు నాకు ఒకసారి చెప్పండి. సో కాస్ట్ ఆఫ్ ద అసెట్, సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ ఎట్లా తీసుకుంటాం మనం ఎవ్రీ టైం? కాస్ట్ ఆఫ్ ద అసెట్, రికవరీ పీరియడ్, మెథడ్. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద అసెట్ అండి? 20 lakhs. 20 lakhs. రికవరీ పీరియడ్ 27.5 years. ఎక్కడి నుంచి తీసుకున్నారు 27.5 years నాకు చెప్పారా? So for residential and rental property, we have to take 27.5 years. రెసిడెన్షియల్ రెంటల్ ప్రాపర్టీ వీ నీడ్ టు టేక్ 27.5. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ చెప్పండి. Sir, 15. పర్సనల్ రెసిడెన్సీకి అసలు డిప్రిసియేషన్ తీసుకోవచ్చా? యా, థ్యాంక్ యూ అండి. ఫర్ పర్సనల్ రెసిడెన్స్కి పర్సనల్ యూజ్ అసెట్ కదండి ఇది. పర్సనల్ యూజ్ అసెట్కి ఎందుకు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు? వై యు ఆర్ ట్రయింగ్ టు క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్ ఆన్ ద ఫస్ట్ ప్రాపర్టీ? ఐ సెడ్ జాన్ ఈజ్ హ్యావింగ్ 2 buildings. ఒక బిల్డింగ్లో వాడు ఉంటున్నాడు, సెకండ్ బిల్డింగ్ని రెంట్కి ఇస్తున్నాడు అని చెప్పిన కదా. మరి ఫస్ట్ బిల్డింగ్ పైన ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నారు? సో దెర్ విల్ బి నో డిప్రిషియేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ బిల్డింగ్ అండి. సో ఆర్ యూ కన్ఫ్యూజ్డ్ విత్ ద వర్డింగ్ రెసిడెన్షియల్ రెంటల్ ప్రాపర్టీ? రెసిడెన్షియల్ రెంటల్ ప్రాపర్టీ అంటే మనం రెంట్కి ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ లైక్ వాట్ ఈస్ రెసిడెన్షియల్ రెంటల్ ప్రాపర్టీ అంటే జాన్ దగ్గర ఒక బిల్డింగ్ ఉందండి. సో లెట్స్ సే 2 buildings ఉన్నాయి అనుకోండి. ఒక బిల్డింగ్ రెంట్కి ఇస్తున్నాడు. బిల్డింగ్ ఎందుకు ఇస్తున్నాడు రెంట్కి? స్మిత్కి ఎందుకు ఇస్తున్నాడు? స్మిత్ ఉండడానికి. దట్ ఈస్ రెసిడెన్షియల్ రెంటల్ బిల్డింగ్. ఓకే, అర్థమైందా? దట్ మీన్స్ రెసిడెన్షియల్ వేరు, రెంటల్ వేరు కాదు. రెసిడెన్షియల్ రెంటల్ పర్పస్ అంటే మనము వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తున్నాం, వాళ్ళు దేని పర్పస్కి వాడుతున్నారు? వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఉండడానికి. దట్ ఈస్ రెసిడెన్షియల్ రెంటల్ ప్రాపర్టీ. సో ఫస్ట్ థింగ్ పర్సనల్ అసెట్స్ మీద డిప్రిషియేషన్ రాదని చెప్పినాం కదా. క్లియర్? ఫస్ట్ దానిపైన డిప్రిషియేషన్ వస్తుందా మనకి పర్సనల్ అసెట్ మీద? పర్సనల్ యూజ్ అసెట్ మీద వస్తుందా? No. నో. సో ఆన్ ఇప్పుడు మనం రెంటెడ్ టు స్మిత్ అయితే దిస్ విల్ కమ్స్ అండర్ కమర్షియల్ ప్రాపర్టీయా, Rental property. రెసిడెన్షియల్ రెంటల్ ప్రాపర్టీ కిందికి వస్తుంది. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద అసెట్ అండి? 15 lakhs. వాట్ ఈస్ ద రికవరీ పీరియడ్? 27.5 years. వాట్ ఈస్ ద మెథడ్? SLM method. SLM మెథడ్. సో వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే ఐఎమ్ టేకింగ్ 15 lakh divided by 27.5. సో మై క్వశ్చన్ ఈస్ ఈ 54,545 అనే డిప్రిషియేషన్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుందా, మారుతుందా? Every year same. బికాస్ వీఆర్ యూజింగ్ Straight line SLM method. method. క్లియర్ కదండి. బట్ కమింగ్ టు, సో నేను ఈ పర్సనల్ ప్రాపర్టీ దగ్గర కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని నేను ఇంకా ఎవ్రీ ఇయర్ చెప్పలేదు. బట్ ఐల్ గో ఎవ్రీ ఇయర్ అండి. ఇక్కడ మనకి డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్లో నెక్స్ట్ ఇయర్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సేమ్ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ వచ్చిందా? No. నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఇయర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామండి మనం? ఇక్కడ థర్డ్ ఇయర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? వీ హ్యావ్ టు టేక్ 60,000 మనకు బేసిస్ ఉండే, దాని నుంచి 24,000 సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ తీసుకున్నాం కాబట్టి, సో రికవరీ పీరియడ్ ఈస్ 5 years అండ్ మెథడ్ ఈస్ 200%. సో థర్డ్ ఇయర్ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత వస్తుందండి? 36 14,400. 14,400. ఫోర్త్ ఇయర్ ఎంత వస్తుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పారా? ఫోర్త్ ఇయర్ 8,640. ఎంత?
fourth year? 640. యా, సో ఎట్లా వెళ్ళారు? 36,000 మైనస్ 14,400 అంటే ఈ బ్యాలెన్స్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఇంత మిగిలింది. దాంట్లో 5 ఇయర్స్ రికవరీ పీరియడ్, 200% డీబీ. కాబట్టి వీ క్యాన్ క్యాలిక్యులేట్ 21,600 డివైడెడ్ బై 5 ఇంటూ 200%, 8,640. ఫిఫ్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ calculate అండి for the fifth year. $5,184. 1000, ఒక నిమిషం అండి, 12,960 డివైడెడ్ బై 5 ఇంటూ 200%, 5,184. క్లియర్? This is how we calculate depreciation in declining balance method. So DBM lo are we going to have a depreciation, same amount of depreciation every year? No. Are we getting same amount of depreciation every year? Like in the first year we are getting 40,000, in the second year we are getting 24,000, in the third year 14,400. అయితే ఇక్కడ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఎందుకన్నారంటే ఎవ్రీ ఇయర్ the depreciation keeps on declining, మనకి ఎస్ఎల్ఎంలో అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ మారుతుందా? ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుందా? No. నో. బట్ ఇన్ కేస్ ఆఫ్ డిబిఎంలో మాత్రం It will change. ఇట్ విల్ చేంజ్ అండి. సో ఎవ్రీ ఇయర్ ఏమవుతూ ఉంటుంది? తగ్గుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ కాల్ ఇట్ అస్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఎందుకు? నీకున్న కాస్ట్ ఆఫ్ ద అసెట్ కూడా మనం తగ్గుతూ ఉంటుంది కాబట్టి నీకు వచ్చే ఆబ్వియస్లీ ద డిప్రిషియేషన్ అమౌంట్ విల్ బి లెస్సర్ ఎవ్రీ ఇయర్. క్లియర్? సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ అండి. ఇక్కడ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద వర్డింగ్స్. ఈ జీడిఎస్ ఏడిఎస్ అనగానే కొంచెం ఏమంటారు, ట్విస్ట్ అయిపోతారు. ఏం అంటే ఏంది అసలు ఈ సిస్టమ్స్ అంటే ఏంటి ఇవన్నీ అంటే. సో దానికంటే ముందు మనం ఈ టెక్నికల్ టర్మినాలజీ గుర్తుపెట్టుకునే ముందు సో జస్ట్ క్యాలిక్యులేషన్ అయితే మనం పర్ఫెక్ట్ అవుదాం. దెన్ ఆఫ్టర్ మనం యూజువల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి సిస్టమ్స్ కూడా గుర్తుంటాయి. ఓకే, సింపుల్ అండి, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. జస్ట్ ఈ అసెట్ క్లాసెస్ అంటే నీకున్న అసెట్ ఏ అసెట్ క్లాసెస్లో ఉంది చూసుకొని రికవరీ పీరియడ్ తీసుకుంటాం. కాస్ట్ ఆఫ్ ద అసెట్ మనకు తెలుసు. మెథడ్ ఏం వాడాలో మనం, వెదర్ వీఆర్ గోయింగ్ ఫర్ జీడిఎస్ఆ, వెదర్ వీఆర్ గోయింగ్ ఫర్ ఏడిఎస్ఆ. జీడిఎస్ అయితే పర్సనల్ ప్రాపర్టీకి ఏ మెథడ్ వాడతాం? Declining balance method. డిబిఎం మెథడ్. రియల్ అయితే SLM. యా అండి. సో ఎగ్జాంపుల్ John is doing a textile business. He purchased following assets for the business. Furniture for 1 lakh, and he purchased a car for 50,000. He purchased a computer 50,000 but used for personal purpose. He purchased a building for office, that is worth of 20 lakh, that is worth of 18 lakh. So please calculate the depreciation on the following assets అండి. సో ఫస్ట్ మనం రికవరీ పీరియడ్స్ మీకు గుర్తుండదు కాబట్టి నేను ఫస్ట్ రికవరీ పీరియడ్ చెప్తాను. ఫర్నిచర్కి గుర్తుంటుందా? నేను ఫర్నిచర్కి ఎఫ్ ఉంటుంది కదా, సో ఎఫ్ 7 లాగా ఉంటుంది కదా, ట్విస్ట్ రిటర్న్ చేస్తే
7 అట్లా గుర్తుంటుందా? ఎఫ్ కదా, 7తో ఇండికేట్ ఉల్టా అనుకుంటే 7తో ఇండికేట్ అవుతుంది కదా, 7 ఇయర్స్. సిసి ఉన్నదని కంప్యూటర్స్ కార్స్కి 5 ఇయర్స్. 5 కూడా సి లాగా ఉంటుంది కదా కొంచెం. 5 ఇయర్స్. కంప్యూటర్స్ కూడా 5 ఇయర్స్. బిల్డింగ్ ఫర్ ఆఫీస్ యూజ్ ఎన్ని ఇయర్స్ అండి? 39. సో రియల్ ప్రాపర్టీలో మాత్రం, సో ఫర్ వర్కింగ్ పీపుల్ అయితే మీరు పర్సనల్ ప్రాపర్టీకి గుర్తుపెట్టుకోకుండా పెద్ద ప్రాబ్లం ఉండదు, బట్ రియల్ ప్రాపర్టీకి మాత్రం కంపల్సరీగా రికవరీ పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా రికవరీ పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనము బిల్డింగ్స్ని డిప్రిషియేట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి ఆఫీస్ ఉంది, ఒకడికి బిజినెస్ ఉంది అంటే కంపల్సరీగా ఏదో ఒక బిల్డింగ్ ఉంటుంది, ఖచ్చితంగా డిప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. వాడు ఏదైనా రెంటల్లో ఇన్వాల్వ్ అయినట్టు ఖచ్చితంగా ఆ రెంటల్ ప్రాపర్టీని కూడా నువ్వు డిప్రిషియేట్ చేయాలి కదా. సో ఖచ్చితంగా బిల్డింగ్స్ మాత్రం రికవరీ పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇఫ్ ఏ బిల్డింగ్ యూజ్డ్ ఫర్ రెంటల్ పర్పస్ అయితే, రెసిడెన్షియల్ రెంటల్ పర్పస్ అయితే రికవరీ పీరియడ్ ఎంత అండి? రెసిడెన్షియల్ రెంటల్ ప్రాపర్టీ 27.5. 27.5. If it is a commercial property, 39 years. commercial is nothing but using for business purpose, 39 years. సో ఇవి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫర్నిచర్, కారు, కంప్యూటర్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నట్టే ఫర్నిచర్ 7 ఇయర్స్, కార్ సిసి ఉన్నప్పుడు 5 ఇయర్స్ వస్తాను గుర్తుపెట్టుకుంటా. బిల్డింగ్ ఫర్ ఆఫీస్ అంటే కమర్షియల్ అంటే దట్ ఇస్ 39 ఇయర్స్. సో కమింగ్ టు ఫస్ట్ ఫర్నిచర్కి మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ బిఫోర్ దట్ ఏ అసెట్కైనా నేను డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ ఫ్యాక్టర్స్ చూసుకుంటాను? ఏమేమి ఫ్యాక్టర్స్ చూసుకుంటాను? Cost of the asset, కాస్ట్, recovery period, method of depreciation. So what is the cost for furniture? What is the cost of the furniture? 1 lakh. What is the recovery period? 7 years. 7 years. What is the method? Double declining method. DBM. DBM. So ఈ DBM లో for furniture whether it is 150% DB or 200% DB? 200% DB. 200%. DB. Clear కదండి? 200% DB. I'll bring this down. Okay. So what is the amount of depreciation అండి? Cost divided by recovery period into percentage of DB. Cost divided by recovery period into percentage of DB. Okay. So coming to car. సో ఇక్కడ కూడా మనం ఏం చూస్తామండి? కాస్ట్, రికవరీ పీరియడ్, మెథడ్. వాట్ ఈస్ ద కాస్ట్? 50K. 50,000. వాట్ ఈస్ ద రికవరీ పీరియడ్? 5 years. 5 years. What is the percentage of DB? 20. 200%. 200%, not 220, 200%. Okay. So how we calculate the depreciation and the cost divided by recovery period into percentage of DB. Okay. So coming to computer. So what is the cost and 50,000. what is the recovery period? 5 years. What is the DB? 200%. So what is the depreciation and 20,000. 50,000 recovery divided by recovery period into percentage of DB. Correct? Sir, personal use ki calculate. పర్సనల్ యూస్ కి Thank you. డిప్రిసియేషన్ అండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఒక ల్యాండ్ కూడా పర్చేస్ చేసిండండి. లెట్స్ సే ఇంక్లూడ్ ల్యాండ్ యాజ్ వెల్. సో దట్ ఈస్ అ వర్త్ ఆఫ్ 80 lakh. ఓకే. సో ఎవ్రీ అసెట్కి చూసుకుంటాం. సో మీరు ఏమన్నారంటే సో హియర్ ద డిప్రిషియేషన్ ఈజ్ 0 బికాస్ ద కంప్యూటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూసేజ్. ఓకే, క్లియర్ కదా? సో కమింగ్ టు నెక్స్ట్ అసెట్ బిల్డింగ్ ఫర్ ఆఫీస్. సో ఆఫీస్ బిల్డింగ్కి వాట్ ఈస్ ద కాస్ట్ అండి? 18 lakh. 18 lakh. What is the recovery period? 39 years. 39 years. What is the percentage of DB?
what is the percentage of dB? SLM. It Straight is line not method. dB actually, it is SLM, because office building is a real Real. property. Real property. If it Yeah. is a personal property, I have followed declining balance method, but here the property is real property, we have to follow SLM. So in case of if I follow SLM, what is the amount of depreciation and so am going to multiply with 200% or 150% in this case? Am I going to do that? No. Directly in case of SLM, I'm going to take cost divided by recovery period. That's it. So I'm not going to check whether it's 200% dB or 150% dB. So office building లో రియల్ ప్రాపర్టీలో ఎస్ఎల్ఎం ఉంటుంది. ఎస్ఎల్ఎం మెథడ్ ఏమంటది, జస్ట్ కాస్ట్ డివైడెడ్ బై రికవరీ పీరియడ్, దట్స్ ఇట్. You are not going to multiply with 200% or 150% like personal properties. For personal properties we are using declining balance method, DBM. Declining balance method lo we have two things: 200% dB double declining balance method, 150% declining balance method. So for 200% declining balance method ఎప్పుడు వాడుతున్నాం? For the asset classes which for the asset classes 3 years to up to 10 years. 10. Up to 10 years. If the asset class is 15 years, we are going to use 150%. సో 15కి 150 ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు కదండి. 150లో 15కి 150. అప్ టు 3 years to 10 years వీఆర్ గోయింగ్ టు యూస్ 200% dB. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ అండి. సో వీ హ్యావ్ ల్యాండ్ ఇయర్. సో ఫర్ ల్యాండ్ వాట్ ఈస్ ద కాస్ట్ అండి? వాట్ ఈస్ ద కాస్ట్? 80 lakhs. సో వాట్ ఈస్ ద రికవరీ పీరియడ్ ఫర్ ల్యాండ్? What is the recovery period for land? So land is not having a fixed life, so it is having infinite life. అసలు ల్యాండ్ పైన డిప్రిషియేషన్ రాదు. వాట్ ఈస్ ద రీజన్ ల్యాండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి డిప్రిషియేటెడ్ అంటే, ల్యాండ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫిక్స్డ్ వాల్యూ, ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ఫినిట్ వాల్యూ. ఓకే, సో ల్యాండ్ పైన డిప్రిషియేషన్ రాదు, అండ్ పర్సనల్ యూజ్డ్ కంప్యూటర్ మీద కూడా డిప్రిషియేషన్ రాదు. ఓకే, దిస్ ఈస్ క్లియర్ కదండి. సో దీంట్లోనే సో విల్ సి దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ కదండి, ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిప్రిషియేషన్. ఇన్ ద సెకండ్ ఇయర్ వాట్ ఈస్ ద డిప్రిషియేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఫర్నిచర్ అండి? వాట్ ఈస్ ద డిప్రిషియేషన్? ఐఎమ్ గోయింగ్ టు డిడక్ట్ ద కాస్ట్ with the depreciation amount, because I am going to reduce the balance of the or cost of the or basis of the asset. I am going to reduce the cost of the asset with whatever the depreciation I have already taken. So I am deducting it. సో నా కాస్ట్ని లేదా నా బేసిస్ని నేను ఏం చేస్తున్నా, ఆ బ్యాలెన్స్ని తగ్గిస్తున్నా విత్ వాట్ ఆర్ ద డిప్రిషియేషన్ ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్. ద రికవరీ పీరియడ్ డస్ నాట్ చేంజ్, this 200% dB does not change. Okay, so my depreciation would be cost, balance cost divided by recovery period into 200%. Okay, in case of car, what is the second year depreciation andi? I'll take 50,000 minus 20,000. I'm reducing my balance. Clear? So recovery period and dB will remain same. So my depreciation would be 30,000 divided by 5,000 into 200%. Getting? So computer ki depreciation ledu, personal use computer. Office building ki, so ఇక్కడ చూడండి సెకండ్ ఇయర్లో వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ విల్ గెట్ అండి ఇన్ కేస్ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్ సెకండ్ ఇయర్కి? Same amount. యా, నో నీడ్ టు క్యాలిక్యులేట్ అండి, సింపుల్. ఎందుకంటే am I going to reduce my balance in this case? Am I going to reduce my basis or reduce my cost in this case? I'm going to do this? No, I'm directly taking same amount, same cost, same recovery period, same thing. So if I divide with this thing, my depreciation would be similar or my depreciation would be same. So I'm not reducing my balance in this case, I'm not reducing the cost of the asset in this case. But in case of personal property, I'm using DBM. In case of DBM, I'm going to reduce my
cost every year. So the depreciation amount will be lesser in the future years, will be lesser in the future year. In the first year of depreciation, the amount of depreciation is higher. In the first year the depreciation amount will be higher. In the future year it will keep on Decreasing. decreasing. So therefore I used to call it as declining balance method. Clear? But in case of SLM, the amount of depreciation remains similar, or it will keep on declining every year. It will be similar. It will be similar. Getting my point? So in case of GDS, in case of general depreciation system, so we have to bifurcate whether the property is personal property, whether the property is real property. If the property is a personal property, then what method of depreciation we are going to use, Andy? What method of depreciation we are going to use in case of personal property under GDS? Declining method. So DBM. So in case of real property అయితే Different method. క్లియర్ కదండి. సో క్యాలిక్యులేషన్ వైజ్గా మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇక్కడ కొంచెం లైక్ మేకర్స్ మెథడ్, జీడిఎస్, ఏడిఎస్ అన్నప్పుడు కొంచెం ఉంటుంది, అరే అసలు ఏంటి ఇవన్నీ అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. డిప్రిషియేషన్ ఈజ్ వెరీ సింపుల్ టాపిక్. సింపుల్గా ఉంటుంది, కానీ మీరు అర్థం చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. సో ఒక్కసారి మీరు అంటే మీ ఆ ఫ్లో మిస్ అయింది అనుకోండి, మళ్ళీ మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడి వరకు అయితే జీడిఎస్ అయితే ఎవరికైనా అర్థం కాలేదా? ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా జీడిఎస్లో? జీడిఎస్ క్యాలిక్యులేషన్ చేయగలుగుతారా? సో మీకు టైం ఉంటే నేను అంటే ఒకవేళ టైం ఉంటే పోజ్ చేయమంటే చేస్తా. డిప్రిషియేషన్ మీద జీడిఎస్ మీదనే నేను కొన్ని క్వశ్చన్స్ పోజ్ చేస్తాను గ్రూప్లో. టైం ఉంటుందా? సాల్వ్ చేస్తారా అందరూ? 30 క్వశ్చన్స్ అయితే నాకైతే ఫస్ట్ ప్రయారిటీ అండి. నాకు రేపు క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. ఆ 30 క్వశ్చన్స్ ఏదైతే క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయో అవైతే కంప్లీట్ చేయండి. సో డిప్రిషియేషన్, సో ఇఫ్ యు ఆర్ లైక్ ఓకే నేను పోస్ట్ చేస్తా, లేదు అంటే రేపు పోస్ట్ చేయండి, తర్వాత ఆఫ్టర్ ద క్లాస్ అంటే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. అకార్డింగ్